హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనులాక్స్. ఇవాళ క్యాబేజీ పెసరపప్పుతో కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసి క్యాబేజీ శుభ్రం చేసుకొని శుభ్రంగా ఉడకనిచ్చాను. ఇది కూడా పెసరపప్పుకు నానబెట్టుకొని ఒక పొంగు వచ్చేటట్టు ఉడకబెట్టేసేసాను. అది కూడా క్యారెట్, కొబ్బరి తురుం, పచ్చిమిర్చి, పెద్దలపాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇదిగోండి, ఇవన్నీ చేసే విధానం చూపిస్తాను చూడండి. నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతుంది. తాలింపు జీలకర్ర, పెద్దలపాయలు కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజీ ఉడకబెట్టుకున్నాను కదా, అది కూడా వేసేస్తున్నాను. శుభ్రంగా ఇలా కలబెట్టేసుకుందాము. ఓకేనా? మూత పెట్టేస్తాను. కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, దీంట్లో పచ్చికారం వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి, చునిల్లిపాయలు, జీలకర్ర. దీంట్లో కూడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే దాంట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇదే కారం. సాల్ట్ కూడా వేసుకోవాలి, చూసి వేసుకోండి. ఓకేనా? మిక్సీ పట్టేద్దాం. చూసారా, కొద్దిగా లైట్గా వేగింది. ఎక్కువ వేపుకోకూడదు, ఇలా లైట్గా వేగితేనే బాగుంటుంది. పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. ఇది కూడా శుభ్రం కలుపుకుందాం. మూత పెట్టేసుకొని స్లోలో పెట్టుకుందాం. అయిందా లేదా ఇక చూసారా, మొత్తం ఇలా ఫ్రై అయిపోయింది. బాగుంది. స్మెల్ కూడా ఉండదండి, క్యాబేజీ స్మెల్ ఉంటుంది. నేను తిన్నాను, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఇదిగోండి అన్నీ మిక్స్ చేసి పట్టుకున్నాను కదా, ఈ పచ్చికారం వేద్దాం. ఎండుకారం వేసుకోవద్దు, ఇలా పచ్చికారం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదంతా కలుపుకుందాం. మొత్తం కలిసింది. ఒకసారి తిప్పుకున్న తర్వాత సాల్ట్ చూసుకోండి, తక్కువగా అనిపిస్తే అప్పుడు వేసుకోండి. ముందుగానే వేసుకోవద్దు, ఎక్కువ అయిపోయిద్ది. ఇప్పుడు ఏం చేద్దామంటే, తురుముకున్న క్యారెట్, తురుముకున్న పచ్చి కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. కలిపేసుకుందాం ఒకసారి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. వావ్, చూసారా ఎంత ఫ్రైగా అయిపోయిందో. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. పెసరపప్పు, చలవ, క్యారెట్, కొబ్బరి అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ కర్రీ. చపాతీస్కి, అన్నానికి, అన్నిటికీ బాగుంటుంది. మీకు మా కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఈ టేస్ట్ అనేది ఎలా ఉందనేది చూడవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.